ఈనాడు ఆంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ఎంతమంది కదిలి రావడం, నాన్నగారు చెప్పినట్టుగా రైతు సోదరులంతా వారి భూమిని కన్నబిడ్డలా చూసుకుంటున్న భూమిని ఈనాడు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి అందించినందుకు వారికి శిరస్సు వంచి గళాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇది మన రాజధాని, మన అమరావతి విజయదశమి నాడు ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయ పరంపరలో ముందుకు వెళుతుందని ఆశిస్తూ మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయడం ఇంత కన్నుల పండుగ ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన ప్రతి తెలుగు వాడిని, ప్రతి తెలుగు తమ్ముడిని, నా ప్రేక్షక దేవుళ్ళందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు. మన బాలయ్య గారు, నాగార్జున గారు వచ్చారు, ఆయనే మాట్లాడుతున్నారు. హలో, హాయ్, ఎలా ఉన్నారు? మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కాదు ఇప్పుడు మనకు కావాల్సింది. మన అమరావతి, మన నీరు, మన మట్టి అని ఇక్కడ మంచి కార్యక్రమాన్ని ఇంత గ్రాండ్గా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు నేను మన ముఖ్యమంత్రి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇక మనకి విజయమే. విజయదశమి రోజు ప్రారంభించిన ఈ కార్యక్రమం విజయ పరంపరలో ముందుకెళ్ళాలని మీ అందరి తరఫున నేను కోరుకుంటూ, దీంట్లో భాగస్వాములైన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక మన మహేష్ బాబు గారు వచ్చారు. అంటయ్యా, అరే ఏం జనం అన్నయ్య, ఏంటిది? చంద్రబాబు నాయుడు గారు డబ్బులు లేవు, రాజధాని ఎలా కడతారని చెప్పి అనుకున్నారు. ఇంతమంది జనం వస్తారని చెప్పి ఎవరు అనుకోలేదనే. చాలామంది కొళ్ళుకుంటున్నారు, రావడానికి ఇష్టపడలేదు. ఎవరు వచ్చినా రాకపోయినా ఇక్కడ అమరావతి శంకుస్థాపన ఆగదనే. లక్షలాది మంది వచ్చేశారు. వీరంతా కలిసి చంద్రబాబు నాయుడు గారు వెనకాల వెన్నుదన్నుగా నిలబడ్డారనే. ఇదన్నా స్పిరిట్ అంటే. చంద్రబాబు నాయుడు గారు మామూలు మనిషి కాదనే. ఆయన అనుకుంటే చేసేస్తారు. ఆయనకి మీరు అనుకుంటే చాలనే. చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారికి మన అమరావతికి జై కూడా అన్న. జై అమరావతి. ఇక మన నటశేఖర్ కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. ఈ రోజున ఇంత వైభోగంగా లక్షలాది మంది ప్రజల నడుమున రైతుల యొక్క మంచి మనసుతో రైతులంతా భూమి స్వచ్ఛందంగా ఈ రోజునిచ్చి మన అమరావతి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇంత మంచి అమరావతిని నిర్మించుకోవడానికి దోహదపడి ఈ కార్యక్రమంలో సమిధులైన ప్రతి ఒక్క రైతన్నని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇలాంటి కార్యక్రమం చేయగలిగిన సత్తా మన చంద్రబాబు నాయుడు గారికి ఉందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ మనస్ఫూర్తిగా విజయదశమి శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. సెలవు. ఇలా కృష్ణ గారు ఇప్పుడు ఒక హాస్య గుళికని మీరు చూస్తారు. నాతో పాటు మన డోర్నల్ హరిబాబు, నేను ఈ బిట్టు సన్నివేశంలో మేము ముందుంటాం. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వస్తే సాధారణంగా కరెక్ట్గా సమాధానాలు చెప్తే ఆ ఉద్యోగం వస్తుందండి. కానీ తిక్కగా సమాధానాలు చెప్తే ఎలా ఉంటుందనేది ఈ హాస్య సన్నివేశంలో చూద్దాం. నమస్కారం సార్. నమస్కారం. ఎవరమ్మా మీరు? ఈ మురిగిపోయిన కంపెనీకి మేనేజర్ మీరేనా? మురిగిపోయిన కంపెనీ కాదు, మురుగప్పకు అంత క్లియర్ గా బోర్డు ఉంటే మురిగిపోయిందంట. ఎవరు సార్ రాసింది బోర్డు? అది కరెక్ట్ గా రాసిందా? బోర్డు రాసినోడు కరెక్ట్ గానే రాశాడు, నువ్వే సరిగా చదవాలా. ఏంటి ఇక్కడ మీరు? ఇక్కడ నేను జనరల్ మేనేజర్ని. ఉద్యోగాలు ఏదో ఖాళీ ఉన్నాయంట కదా సార్? మా కంపెనీలో నాకు తెలియకుండా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయా? జనరల్ మేనేజర్ మీకేం తెలుసు సార్? ఉద్యోగం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి మాకు కదా తెలిసేది నొప్పే. సరే నువ్వు ఎందుకు వచ్చావు ఇప్పుడు? ఇదిగోండి. ఏంటిది? తెల్ల పేపర్ ఇచ్చావు? తెల్ల పేపర్ కాదండి, బయోడేటా. ఇది అప్లికేషను. మరి అప్లికేషన్ ఫిల్ చేసేవాళ్ళు కదా, ఇలా ఖాళీకి ఇస్తే ఎలా? నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? నేనేం చేయడం ఏంటా? నీ అప్లికేషన్ నీ చేత్తో ఫిల్ చేసి ఇవ్వాలి. తెల్ల పేపర్ మీద పెన్నుతో ఎవడు రాసినా దాని మీద బవిర్ రవి రాశాడు, హరిబాబు రాశాడని ఉండదు. రాసుకోండి. నువ్వెక్కడ దొరికావా పొద్దున్నే? ఇక్కడే అమరావతి వేదిక మీద. రాసుకో. సెటర్ లేబర్. సరే, మీ ముత్తాత పేరేంటి? భారత రత్నం. మీ తాత పేరు? దాదాసాహెబ్ ఫాల్కే.
మీ పెదనాన్న పేరు రఘుపతి వెంకయ్య నాయుడు. మీ అమ్మ పేరు పద్మశ్రీ. మీ అయ్య పద్మభూషణ కాదు, ఆస్కార్ నంది. ఒరే మంచి మంచి అవార్డులన్నీ మీ ఇంట్లో పెట్టుకుని ఎవరు ఇచ్చారు? వాళ్ళు ఇవ్వలేదు సార్, మేమే పెట్టుకున్నాం సార్. మీకు ఏమైనా అభ్యంతరమా? సరే, ఇంతకీ నీ పేరు చెప్పు. పండుగాడు. ఈడు కొడితే దెబ్బే తగలదు. ట్యాగ్ లైన్. పండుగడేంటి? ముద్దు పేరండి. ఇప్పుడు పెద్ద పేరు ఉంటుంది, చిన్న పేరు రాజా, కుసుకు, పుసుకు అని పిలుచుకుంటుంటారు కదా ఇంట్లో. అలాగే మమ్మల్ని కూడా పిలుస్తున్నారు అనమాట పండుగాడు అని. ఇక్కడ ముద్దు పేర్లు రాయరు, అవతల సమయం అవుతుంది. నీ అసలు పేరు చెప్తారుగా, రాసుకోండి. వీర వెంకట సత్యనారాయణ అన్నవర ప్రసాద ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద వడ్డికాసులవాడ ఆపద ముక్కులవాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు గ్రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్. అయిపోయిందా? ఇంకేమన్నా ఉందా? కాణిపాకం వినాయకుడిని మర్చిపోయిందంట సార్ మా నాయనమ్మ. మళ్ళీ పెడతానండి. అది కూడా పెట్టించుకున్నారా? లేదు సార్, అడగండి సార్. ఇది వద్దులే, పండుగ బాగుంది. ఫస్ట్ చెప్పింది అదే నేను. వయసు అసలుదా సర్టిఫికేట్ లేదా? అసలుదంటే అసలుదంటే మా ఊళ్ళో పెద్ద గాలివాన్ వచ్చినప్పుడు మా దొడ్లో చెట్టు ఒకటి పడిపోయిందంట సార్. ఆ చెట్టు పడిపోయినప్పుడు పుట్టానంట. ఏం చెట్టు అది? కనకాంబరాల పూల చెట్టు. ఈ అబ్బాయి కనకాంబరాల చెట్టు పడిపోవడానికి గాలివాన్ రావాలా? ఏమండి, అది మాత్రం చెట్టు కదా, గాలివానకు పడిపోదా? అది కాదు, సర్టిఫికేట్ లో చెప్పు. 1947 ఆగస్టు 15. అరే, అది స్వాతంత్రం వచ్చిన రోజురా? ఆ రోజు ఎవరు పుట్టరా ఏంది? పుట్టాను సార్ నేను, ఆ రోజు పుట్టింది. నాయన, సరే అడ్రస్ చెప్పు. 2-22 డివైడెడ్ బై 222 మైనస్ 2222 ప్లస్ 22222 ఇంటూ 2,22,222 బ్రాకెట్ పెట్టి ఒక చుక్క పెట్టి 2,22,22,222. రే, ప్రపంచంలో ఎంత పెద్ద నెంబర్ ఎవరికైనా ఉంటుందా? ఉంది. మేము గోడకు సున్నం వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు మొత్తం నెంబర్ అదే రాసిపోయారు. ఈ గోడకు సున్నం వేసుకుంటే మున్సిపాలిటీ వాళ్ళు రాసిన నెంబర్ అడగల నేను. ఇంటికి ఒక చిన్న నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ చెప్పు. ఇంకా చిన్న నెంబర్ అంటే 108 రాసుకో. అరే, అది అంబులెన్స్ రా? అవును సార్, రావద్దు వద్దంటారే ఎవరన్నా. ఎక్కడ దొరికేవరా నాయన? సరే, పెళ్ళైందా? 2 సార్లు అయిందిలే. 2 సార్లు అవడం ఏంటి? ఆ వివరాలు ఎందుకు లేండి సార్, వేరే అడగండి. ఇంకా ఇక నువ్వు తిన్నగా చెప్పితే 3ఓసారి నేను చేయాల్సి వస్తుంది. వద్దులేండి సార్. అనుభవం దేంట్లో? దేంట్లో ఏంట్రా? ఉద్యోగ అనుభవం. పెళ్ళైందా అని అడిగితే మళ్ళీ క్లారిటీగా చెప్పండి సార్ మీరు. అదే త్వరగా చెప్పు. సరే, ఉద్యోగ అనుభవం చెప్పు త్వరగా. 24 అవర్స్ తట్టుకోలేక తీసేశారు సార్. 24 అవర్స్ కి తీసారా? లెక్కల్లో చిన్న పొరపాటు అంతే. అది ఏంటా పొరపాటు? సార్, సైకిల్కి పెట్రోల్ ఖర్చు 1500 రూపాయలు. అబ్బాది చిన్న పొరపాట కాదని తర్వాత తెలిసిందన్నమాట. సరే, క్వాలిఫికేషన్ చెప్పు. ఏం చదువుకున్నావు? MBA ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. MBA అడ్మినిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. MBA మార్కెటింగ్ చేద్దాం అనుకున్నా, చేయకూడదన్నారు. ఎందుకని? దానికి 10th క్లాస్ పాస్ కావాలంట కదా. 10th క్లాస్ కూడా పాస్ అవ్వలేదు.